ఫ్రెండ్స్ చూసారా, ఇతనే వచ్చేసి కడప స్వీట్స్ చేతు అనమాట. మా వాడి దగ్గరికి వచ్చినాను. వాడి దగ్గర గేర్ బండి ఉన్నది. అది తోలుదాం ఎట్టుంటుందో. ఇక్కడ మనం గేర్ బండి అయితే తోలలేదు కదా. ఒకసారి చూడు, మా వాడు చూడు సిగ్గుపడతాడు. పెళ్ళి కావాలండి మా వాడికి. ఫ్రెండ్స్ చూసారా, ఇతనే వచ్చేసి కడప స్వీట్స్ చేతు అనమాట. మా వాడి దగ్గరికి వచ్చినాను. హల్వా అనే ఏరియాలో అయితే డ్యూటీ పడింది. సరే ఆడి పొద్దా మా వాడు కూడా అక్కడే ఉంటాడు కదా అని పోయి పలకరించేస్తాను పోయినాడు. మా వాడి దగ్గర గేర్ బండి ఉన్నది. ఒకసారి తోలు చూద్దాం ఎట్టుంటాడు దాన్ని. మా వాడు తోలుతున్నాడు. మా వాడి అయితే గేర్ బండి అయితే ఎత్తుకొచ్చాడు. ఈ రోజు చూద్దాం మనం ఎట్టుంటుందో. కోయిట్లో గేర్ బండి కదా, ఇట్లా చూపి. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయితే దాటిపోయింది నేను గేర్ బండి అయితే తోలి. ఇంటికాడ ఉన్నప్పుడు తోలుతా ఉన్నాను. ఇక్కడ తోలాలన్నా కూడా ఛాన్స్ లేదు, దొరకలేదు బండి తోలేదానికి. ఇక్కడైతే మా వాడు చేతు ఉన్నాడు. వాడైతే గేర్ బండి తోలుతున్నాడు. అంటే ఇంకా సరే అట్టే తోలుదాం ఒకసారి అని పోయినాను. ఇంకా డ్రైవ్ చేస్తా ఉంటే చాలా బాగుంది ఫీల్ అయితే. మాన్యువల్ కార్ డ్రైవ్ చేసేంత కిక్ వేరే వేన్లో తోలినా కూడా రాదు. ఆటోమేటిక్ ఎంత తోలినా కూడా డొల్లే. గేర్ బండి అయితే తోలేక బాగున్నది ఎక్స్పీరియన్స్. కోయిట్లో ఫస్ట్ టైం తోలుతాను అనమాట. వానమ్మ గేర్ టు గేర్ చేంజ్ చేసేటప్పుడు వచ్చే కిక్కే వేరే అసలు. అది డ్రైవింగ్ లవర్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను దగ్గర 1.5 సంవత్సరం అవుతుంది కదా తోలగలుగుతానో లేదో. ఫస్ట్ టైం అది కూడా కోయిట్లో తోలడం చాలా బాగా అయితే అనిపించింది నాకు తోలుతా ఉంటే వెహికల్ అయితే. గేర్ బండి అయితే ఈరోజు మనకి తోలే భాగ్యం అనిపించాడు. పక్కన ఉన్నాడు, దాంకొని ఉన్నాడు చీతు. ఏ మాట కామాట గేర్ బండి మాత్రం మంచి ఫీల్ ఉన్నది. ఇంకా వేరే వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు బాయ్.